హైడ్రా ఓఆర్ఆర్ పరిధి దాటి రాదనే దృఢ సంకల్పంతో అక్రమ నిర్మాణదారులు పేట్రేగిపోతున్నారు. దొంతాలపల్లి నిండు చెరువులో దొంగలు పడడంతో నన్ను రక్షించేది ఎవరంటూ కన్నీరు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు చెరువులు, నాలాలు, కుంటలను కాపాడేందుకు హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణదారులపై ఉక్కుపాదం మోపుతోంది. కానీ లంచాలకు మరిగిన నీటిపారుదల శాఖ అధికారులు అక్రమార్కులతో అంటకాగుతూ చెరువులు చెరబట్టేందుకు పరోక్షంగా సహకారం అందించడంతో తుర్క చెరువు ఎఫ్ఎల్ దురాక్రమణకు గురైందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో మట్టి నింపి విల్లాలు, రిసార్ట్ల నిర్మాణాలను ఈ రియల్ మాఫియా సాగిస్తోంది. జీవో 111 కు తూట్లు పొడుస్తూ అధికార యంత్రాంగానికే సవాల్ విసురుతోంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం దొంతాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తుర్క చెరువు అక్రమార్కుల చెరలో చిక్కి అన్యాక్రాంతమవుతోంది. జీవో 111 ను తుర్క చెరువులో తొక్కి విల్లాలు, రిసార్ట్ల పేరుతో ఓ రియల్ మాఫియా అక్రమ నిర్మాణాలను సాగించి సొమ్ము చేసుకుంటోంది. నీటి వనరులకు రక్షణ కల్పించాల్సిన నీటిపారుదల శాఖ అధికారులే వాటి వినాశనానికి ప్రత్యక్ష, పరోక్షంగా సహకరిస్తూ అక్రమార్కులకు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని స్థానిక ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, నాలాలు, కుంటలను చెరబట్టి నిర్మాణాలను సాగించిన నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హైడ్రా ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణదారులపై ఉక్కుపాదం మోపుతుంటే ఓఆర్ఆర్ దాటి హైడ్రా రాదులే అనే దృఢ సంకల్పంతో చెలరేగిపోతున్నారనే వాదన ఈ ప్రాంతంలో బలంగా వినిపిస్తోంది. చెరువులు, నాలాలు, కుంటలు జీవో 111 ను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాల్సిన రెవెన్యూ, నీటిపారుదల అధికారుల అక్రమ సంపాదనతో ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన జాతి సంపద నేడు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తుర్క చెరువు ఎస్టీఎల్ ను పూడ్చి అక్రమంగా నిర్మిస్తున్న విల్లాలు, రిసార్ట్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.